చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఫ్రీ ఇసుక ఇస్తా ఇసుక ఫ్రీ అని చెప్పి ప్రకటించారుగా. ఈ రోజు ఆ పథకం అమల్లో ఉంది. లేదన్న ఫ్రీ ఇసుక అని అన్నారే గానీ ఫ్రీగా ఇసుక రావడం అనేది జరగట్లేదు. బిల్డర్లు కానీ మామూలుగా అందరూ ప్రతి ఒక్కళ్ళు రావట్లేదని అంటున్నారు. అది ఇసుక రాలేదు, ఇసుక వచ్చిన తర్వాత చూద్దామండి, మీరు మాత్రం 1 నెల 2 నెలలు ఆగండి అని చెబుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఇసుకలో ఎంతో అవినీతి చేశారు, ఇసుక డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి తిన్నాడు అంటున్నారు. నిజంగా గతంలో అలా జరిగిందా? లేదన్న, అలా ఏం జరగలేదన్న. ఎవరైనా రూపాయి ఇప్పుడు ఖర్చు పెట్టాలంటే వాళ్ళ ఇళ్లలో నుంచి తీసుకొచ్చి ఎవరేం ఖర్చు పెట్టరు కన్నా. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు మాత్రం వాళ్ళ సొంత డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టి జనాలకి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారా ఏంది? అవన్నీ ఉట్టి మాటలేనన్నా. జనాలకి అన్నీ సమృద్ధిగా అందినయా లేదా అనేది మెయిన్ పాయింట్. గత గవర్నమెంట్లో అయితే అన్నీ సక్రమంగా అందినయి. గవర్నమెంట్ నుంచి పథకాలు కానీ ఇసుక ఫ్రీగా రావడం కానీ ప్రతిదీ జరిగింది. ఇప్పుడైతే అటువంటిది ఏమి లేదు. జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రజలందరూ నష్టపోయారు, పనులు లేక గట్ట. మేము వచ్చిన 9 నెలలు ఆనందంగా ఉన్నారు, పనులు కూడా ఉన్నాయి అంటున్నారు.